హాయ్ వెల్కమ్ టు ఎంవీఆర్ లాజిక్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి కోడింగ్ డీకోడింగ్ నుండి మనకి ఇక్కడ మోడల్ 1 అనేది డిస్కస్ చేయడం జరుగుతుందండి. సో మరి ఈ కోడింగ్ డీకోడింగ్లో ఎన్ని టైప్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి అని అంటే మనకి 13 టైప్ ఆఫ్ మోడల్స్ ఉంటాయండి. మనము బ్రీఫ్గా వాటి గురించి డిస్కస్ చేయడం జరుగుతుందండి. డైలీ మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి కోడింగ్ డీకోడింగ్లో మోడల్ 1 గురించి డిస్కస్ చేద్దాం. అయితే మోడల్ 1 ఏ విధంగా ఉంటాయి క్వశ్చన్స్ అనేది మనం ఈరోజు డిస్కస్ చేద్దామండి. అయితే ఇక్కడ ఫస్ట్ మనకి క్వశ్చన్ చూసినట్టయితే కోడింగ్ డీకోడింగ్లో మోడల్ 1లో ఒక క్వశ్చన్ చూద్దామండి. ఒక నిర్దిష్ట భాషలో స్టాప్ని హెచ్జిఎల్కే అని రాస్తారు, ఆ భాషలో లక్ని ఎలా రాస్తారు అని ఇచ్చాడండి. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ వస్తే ఫస్ట్ నేను మోడల్ 1 ఎందుకు చెప్తున్నాను అని అంటే మోడల్ 1లో ఈజియెస్ట్ వేలో ఉన్నటువంటి మోడల్ని నేను ఇక్కడ ఎంచుకుంటున్నానండి. అయితే ఇక్కడ మోడల్ 1 నేను దేన్ని తీసుకుంటున్నానంటే ఆపోజిట్ లెటర్స్ని నేను మోడల్ 1గా తీసుకుంటున్నాను. ఒక్కొక్కరు డిఫరెంట్ వేలో చెప్తారు. నేను వచ్చేసి ఫస్ట్ మోడల్ ఏంటి అని అంటే నేను ఆపోజిట్ లెటర్స్గా తీసుకోవడం జరుగుతుంది. సో అయితే ఈ క్వశ్చన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి కోడ్ ఏంటి అని అంటే ఎస్టిఓపిని మనకి ఏ విధంగా రాశాడు అని అంటే హెచ్జిఎల్కేగా రాశాడు. అయితే దీన్ని కోడ్ని డీకోడ్ చేయాలి. ఏ విధంగా చేద్దామో ఇక్కడ చూద్దామండి. ఎస్ యొక్క ఆపోజిట్ లెటర్ ఇక్కడ మనకి నేను సైడ్కి ఇవ్వడం జరిగిందండి ఆపోజిట్ లెటర్స్. అయితే వాటిలో మనకి ఎస్ యొక్క ఆపోజిట్ లెటర్ ఏంటి అని అంటే మనకి హెచ్ ఇవ్వడం జరిగిందండి. టీ యొక్క ఆపోజిట్ లెటర్ ఏంటి అని అంటే జి, అలాగే ఓ యొక్క ఆపోజిట్ లెటర్ ఏంటి అని అంటే ఎల్, అలాగే పి యొక్క ఆపోజిట్ లెటర్ ఏంటి అని అంటే కే. సేమ్ ఇదే లాజిక్ని అప్లై చేసి లక్ యొక్క కోడ్ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ లక్ ఎల్యుసికే లక్ యొక్క కోడ్ ఏంటో ఫైండ్ అవుట్ చేద్దాం. సేమ్ ఇదే మోడల్లో మనం సాల్వ్ చేయాలండి. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఎల్ యొక్క ఆపోజిట్ లెటర్ ఏంటి అని అంటే మనకి ఇక్కడ ఓ అండి. సో అలాగే యు యొక్క ఆపోజిట్ లెటర్ ఏంటి అని అంటే మనకి ఎఫ్ ఇవ్వడం జరిగింది. అలాగే సి యొక్క ఆపోజిట్ లెటర్ ఏంటి అని అంటే మనకి ఎక్స్ అండి. అలాగే కే యొక్క ఆపోజిట్ లెటర్ ఏంటి అని అంటే మనకి పి. సో ఆప్షన్ ఇక్కడ బి అనేది బియా. సో మనకి ఇక్కడ ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తే మనకి ఇక్కడ ఆపోజిట్ లెటర్స్ వచ్చినాయా లేదా కోడింగ్ డీకోడింగ్లో క్వశ్చన్స్ వచ్చినాయి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూడాల్సింది ఏంటి అని అంటే ఫస్ట్ మోడల్ మనం చూడాలండి. ఆపోజిట్ లెటర్స్ ఉన్నాయా లేదా అనేది చూడాలి. ఒకవేళ లేకపోతే సెకండ్ మోడల్కి వెళ్ళిపోవాలి. సో మనకి ఇక్కడ సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోదామండి. సెకండ్ క్వశ్చన్లో మనం ఇక్కడ చూద్దాం. సేమ్ ఇక ఒక నిర్దిష్ట కోడ్ భాషలో ఫైండ్ని యుఆర్ఎండబ్ల్యూ అని రాస్తారు, ఆ భాషలో లెఫ్ట్ని ఎలా రాస్తారు అని ఇచ్చాడండి. సో ఇదే మోడల్ మనకి ఇక్కడ ఆపోజిట్ లెటర్స్ ఉన్నాయో లేదో చూద్దాం. చూసి వాటి యొక్క కోడ్ ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దామండి. ఇక్కడ ఫైండ్ ఎఫ్ఐఎన్డి యొక్క కోడ్ ఏంటి అని అంటే యుఆర్ఎండబ్ల్యూ అని ఇచ్చాడండి. సో ఫస్ట్ మనము ఆ కోడింగ్ డీకోడింగ్లో ఒక క్వశ్చన్ వచ్చింది అని అంటే మనం చూడాల్సింది ఏంటి అని అంటే ఫస్ట్ మోడల్ ఆపోజిట్ లెటర్స్ ఉన్నాయా లేదా చూడాలి. ఇక్కడ ఎఫ్ యొక్క ఆపోజిట్ లెటర్ ఉందా అని అంటే ఉందండి. ఐ యొక్క ఆపోజిట్ లెటర్ ఉందా అంటే మనకి ఇక్కడ ఉంది. అలాగే ఎన్ యొక్క ఆపోజిట్ లెటర్ ఉందా అంటే ఇక్కడ ఉంది. అలాగే డి యొక్క ఆపోజిట్ లెటర్ ఉందా లేదా చూడాలి. సో ఇక్కడ ఫైండ్ యొక్క ఆపోజిట్ లెటర్ ఎఫ్ యొక్క ఆపోజిట్ లెటర్ ఏంటి అని అంటే మనకి యు, అలాగే ఐ యొక్క ఆపోజిట్ లెటర్ ఏంటి అని అంటే మనకి ఆర్, అలాగే ఎన్ యొక్క ఆపోజిట్ లెటర్ ఏంటి అని అంటే మనకి ఎం, డి యొక్క ఆపోజిట్ లెటర్ ఏంటి అని అంటే డబ్ల్యూ. మీకు ఒకవేళ ఆపోజిట్ లెటర్స్ తెలియకపోతే నేను ఇక్కడ పక్కన ఇచ్చానండి, చూసుకోవచ్చు. అలాగే లెఫ్ట్ యొక్క మనకి కోడ్ ఏంటో ఫైండ్ అవుట్ చేద్దాం. ఎల్ఈఎఫ్టి. సో ఇదే విధంగా మనం సేమ్ లాజిక్ని ఇక్కడ అప్లై చేయాలండి. ఫస్ట్ ఎల్ యొక్క కోడ్ ఏంటో మనం చూద్దాం. ఎల్ యొక్క ఆపోజిట్ లెటర్ ఏంటి అని అంటే మనకి ఇక్కడ ఓ అండి. అలాగే ఈ యొక్క ఆపోజిట్ లెటర్ ఏంటి అని అంటే మనకి ఏంటి వి వస్తుంది. అలాగే మనకి ఎఫ్ యొక్క ఆపోజిట్ లెటర్ ఏంటి అని అంటే మనకి యు, అలాగే టీ యొక్క ఆపోజిట్ లెటర్ ఏంటి అని అంటే మనకి జీ వచ్చింది. సో మనకి లెఫ్ట్ యొక్క కోడ్ ఏంటి అని అంటే ఓవియుజీ. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.